పేరు విక్టర్. ఓకే, టాపిక్ ఏంటంటే మొన్న జరిగిన మహాసేన రాజేష్ ఒక సభ పెట్టాడు కదా, గర్జన. సో మాల గర్జన అయితే అది ఎందుకు పెట్టాడు అన్నది పెడితే, అలాగనే మందకృష్ణ అది ఇలా ఈ రెండు వర్గాల వారు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మాదంటే మాది గొప్ప అన్నట్టుగా ఉంది. ఈయన వర్గీకరణ అని చెప్పి కరెక్ట్ అని ఈయన, కాదు అని అతను, ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్య గొడవలాగా సృష్టించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ వలన ఈ ఇరు వర్గాలకి అనగా ఈ ఎస్సీ దళితులుగా ఎవరైతే ఉన్నారో అందులో ఏ కాస్ట్ అయినా కానీ వాళ్ళ మధ్య గొడవలాగా జరుగుతుందని అనిపిస్తుంది నాకు. అయితే ఎప్పుడైనా మనిద్దరం అన్నదమ్ములు అనే ఫీల్ అయ్యేవారు వీళ్ళు, ఇప్పుడు అది కాస్త క్షీణించిందేమని నాకు చాలా బాధగా అనిపించింది. మందకృష్ణ మాది గారు 30 సంవత్సరాల నుంచి మేము పోరాడాం, వర్గీకరణ సాధిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. ఈయనేమో రాజేష్ గారు అది వద్దు, అలా కాదని ఇతను ఈ వర్గం వైపు ఉన్నారు. మందకృష్ణ మాదిగ వారి వైపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతను వైపు వీళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సహోదరులారా, నా ఒపీనియన్ ఏంటంటే వర్గీకరణ అనేది కొంచెం పక్కన పెడితే ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఒక క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోతే వారికి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి రిజర్వేషన్ బీసీసీ ప్రకారం పొందుకోవాలి అన్న ప్రతిపాదన ఎప్పటించో ఉంది. వాళ్ళు అసలుకి బీసీసీ కిందకు వస్తారని చాలాసార్లు చెప్పడం జరుగుతుంది, చాలామంది కూడా. అలాగనే మహాసేన రాజేష్ గారు కూడా ఒకప్పుడు చెప్పారు బీసీసీ తీసుకోవాలి అని, ఇది అన్యాయం అని కూడా అన్నారు అప్పుడు. అయితే దానికోసం పోరాటలేదు వీళ్ళిద్దరు, నాకు అదే బాధ. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు ముఖ్యంగా, అది ఏ కాస్ట్ అయినా కానీ, మాల కానీ మాది కానీ వేరే వేరే ఏదైనా కానీ ఎస్సీ కిందకు వచ్చే ఏ కాస్ట్ అయినా కానీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఏంటంటే ఎస్సీగా పుట్టినా కూడా క్రైస్తవంలోకి పోతే వారిని బీసీసీగా ఉండాలంట. మరి అదేందో అర్థం కాల. మతం అంటే మారారు కానీ కులం ఎలా మారిద్దో నాకు అర్థం కాలేదు. ఒక కమ్మోడు, ఒక రెడ్డి, ఎవరే ఏ కాస్ట్ వేరే వాళ్ళు క్రైస్తవులుగా మారితే వాళ్ళ మతం మారదు, వాళ్ళ రిజర్వేషన్ మారదు, వాళ్ళ స్థాయి మారదు, ఏం మారదు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రము, ఒక ఎస్సీ మాత్రము, దళితుడు మాత్రము క్రైస్తవులకు పోతే మరి అదేంటో, ఈ అన్యాయం ఏంటో నాకు అర్థం కాల. ఈ అన్యాయం మీద మాట్లాడాలని మనసు ఈ ఇద్దరికి రాలేదు. 30 సంవత్సరాలు పోరాడుతున్న ఈవి మందకృష్ణ గారికి జ్ఞాపకం రాలేదు, ఈ రాజేష్ గారికి జ్ఞాపకం రాలేదు. అది అన్యాయం అని తెలిసినా అది నోరు మెరపల. ఎందుకంటే వీళ్ళు రాజకీయం చదరంగం ఆడుతున్నారని అనిపిస్తుంది. ఒక వర్గానికి సంబంధించిన ఆయన ఈ వర్గానికి నేనున్నానని చెప్పుకుంటున్నాడు, ఆ వర్గాన్ని మొత్తానికి ఒక రాజకీయ పార్టీకి అమ్ముడుపోతున్నాడేమో అనిపిస్తుంది. ఈ వర్గం ఆయన కూడా అంతే, ఈ వర్గం ఆయన కూడా అదే చేస్తున్నారు ఓట్ల కోసం. ఇద్దరు కలిసి కట్టుకుంటే దీన్ని సాధించలేమా? దీనికోసం పోరాడలేరా మీరు అని నేను అడుగుతున్నా మహాసేన రాజేష్ గారిని. నేనేం తక్కువ చేసి వారిని మాట్లాడలేదు, కానీ దీనికోసము ఎన్నో అవమానాలు పడుతున్నారు. ప్రతి చర్చికి వచ్చి మీరు ఎస్సీ కదా, బీసీసీ సర్టిఫికేటు, మీకు రిజర్వేషన్ దొబ్బి తింటున్నారు, మీ సర్టిఫికేట్లో మీ పేరు ఇది ఉంటుంది, ఈ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది అని చాలామంది అవమానకరంగా మాట్లాడుతుంటే, మీకు ఈ రోజున సభ పెట్టారు, చాలామంది సపోర్ట్ చేశారు, దాని సంతోషం, నేనేమనలా. ఈరోజు రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు రేపొద్దున మహాసేన రాజేష్ అసలు నువ్వు దళితుడువా అంటారు కూడా. ఎందుకంటే నువ్వు బాప్టిజం తీసుకున్నా అన్నావు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అంటున్నావు, అయితే నీకు బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి కదా, నువ్వు దళితుడు ఎలా అవుతావు అంటారు కూడా రేపొద్దున. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనలా, మీరు ఎలా అవుతారు ఎస్సీలు దళితులని, మీరు బీసీసీ కదా అని అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. రేపు పొద్దున నిన్ను పౌర్యం వారే ఆ రాజకీయ నాయకులే తేడా వస్తే ప్లేట్ ఫిరాయించి, నువ్వు అసలు ఎస్సీ కాదు, నువ్వు అసలు దళితుడు కాదు,
నువ్వు అసలు క్రిస్టియాని నమ్ముకున్నావు, యేసుక్రీస్తు నమ్ముకున్నావు, బాప్టిజం తీసుకున్నావు కదా, నువ్వు బీసీసీ కదా అంటారు. ఇప్పుడు దాదాపు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు చాలామంది 70% క్రైస్తవంలోకి వెళ్తున్నారు, వెళ్ళినారు. మరి నువ్వు పోరాడాల్సింది ఏంటి? బీసీసీ కదా. అది బీసీసీ ఎందుకు ఇస్తున్నారు? ఇది అన్యాయం కదా. అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరన్నా యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళ కులం మారట్లేదు, వాళ్ళ స్టేటస్ ఏం మారట్లేదు. కానీ ఒక వ్యక్తి, ఎస్సీ వ్యక్తి యేసుప్రభుని నమ్ముకుంటే బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి తనకున్న రిజర్వేషన్ తీసేస్తున్నారే, ఇది ఎక్కడ అన్యాయము అని ఏమన్నారా? ఏమన్నా అసలు మాట్లాడుతున్నారు ఒక్కరన్నా? చర్చిలో పాస్టర్ మాట్లాడు, కనీసం ఆయనే మీరు ధైర్యంగా మీరు బీసీసీకి తీసుకొని అంటున్నారే, ఇది అన్యాయము, దీని మీద పోరాడండి అని ఎవరన్నా చెప్తున్నారా? కనీసం మీరన్నా పోరాడుతున్నాం మేము అంటున్నాం తప్ప మీ వర్గాని కోసం పోరాడుతున్నారు నాకు తెలిసి. ఈయనేమో ఆ వర్గాని కోసం పోరాడుతున్నారు. ఇరు వర్గాలు మనం అన్నదమ్ములమే, మనకు అన్యాయం చేస్తున్నారు చాలామంది. ఆనాడు వాళ్ళు అన్యాయం చేశారండి. ఆనాడు మన మన మధ్య చిచ్చు పెట్టి గొడవ పెట్టి అన్యాయం చేసి బలవంతంగా ఇలా పెట్టేశారే, ఇది ఒక చట్టం చేసి అని ఒకసారి ఆలోచించారా? ఆ రోజున వాళ్ళు చేశారు. ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవుని నమ్ముకుంటే ఇంకొక ఎస్సీ క్రైస్తవ వ్యక్తి నమ్ముకోకపోతే, నాకు రావాల్సిన రిజర్వేషన్ నువ్వు క్రైస్తవుడు కదా, క్రీస్తు నమ్ముకున్నావు అని అతని మీద కక్ష చూపిస్తున్నాం. కానీ ఇది బలవంతంగా పెట్టి వాళ్ళు ఆనందపడుతున్నారు. మరి అవతల వ్యక్తికి జరగట్లేదే అన్యాయం. ఇలా అవతల వ్యక్తి మతం మారినా వాళ్ళకి రిజర్వేషన్ అలాగనే ఉంటుంది. ఓసీసీలో రావచ్చు. చాలామందికి ఇది షేర్ చేయండి. 30 సంవత్సరాల నుంచి పోరాడిన మందకృష్ణ మాది గారు మీరేం సాధించారన్నది మీరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ నేను ఒక మాట చెబుతున్నా, ఇరు వర్గాలకు ఉపయోగపడే విధంగా చేయండి. దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది అవమానకరంగా హేళన చేసి మాట్లాడతారు. మీ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది, మీరేమో బీసీసీగా తీసుకోవాలి క్రైస్తవుల దళితులు అని చెప్పుకొని తిరుగుతారు అని. కాబట్టి దీనికోసం దీని మీద దృష్టి పెడతారని నేను ఆలోచన చేయమని కోరుతున్నా. నేను మా బతిని ఆడుకునేది ఇదే. మా బ్రతుకు మారట్లేదు సార్. చర్చిలో ఉన్నంతసేపు చర్చిలో ఉన్న వర్గం గారు ఏ కులం యేసుప్రభుని నమ్ముకున్న వారు మమ్మల్ని గౌరవంగానే చూస్తున్నారు. చర్చి బయటకు వచ్చిన తర్వాత అదర్ కాస్ట్ వాళ్ళు మళ్ళీ హీనంగానే చూస్తున్నారు, అవమానకరంగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ మారింది మా బతుకు అని తెలియజేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఎక్కడ మారాల్సింది మీ బుద్ధులు, మారాల్సింది మీ బ్రతుకు అని గలమెత్తి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? దీనికోసం మళ్ళీ ఇరు వర్గాలు పాటలు, మేమంటే మేము గొప్ప, మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారని పాటలు రాసుకుంటూ ఏంది కొట్టుకొని సావమంటాం. మన ఇద్దరికి గొడవ పెట్టి చిచ్చు పెట్టి మధ్యలో ఆనందపడుతున్న వారిని చూసి కూడా నువ్వు మౌనంగా ఉంటున్నావే, ఇది ఎక్కడి అన్యాయం అని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉండి కూడా నువ్వు అడగట్లేదు. ఇది రాజకీయ లబ్ధి కోసం కాదా? మీ ఓట్ల కోసం కాదా? మీ వర్గాన్ని నీ వైపు తిప్పుకొని నువ్వు హీరో అని చెప్పుకుంటున్నావే, ఆ వర్గాన్ని ఓట్ల కోసం అమ్ముకుంటున్నావేమో ఒకసారి ఆలోచన. మీరిద్దరు ఆలోచన చేయండి. ఇరు వర్గాల వారు కూర్చోండి. అసలు తీరం నష్టం ఏది? ఇది కదా మన జాతికి. ఎవరో పన్నిన కుట్రలో మనం ఎందుకు భాగవస్తులు కావాలి? మన స్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయమని మందకృష్ణ మాది గారిని, మహాశయన రాజేష్ గారిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. చిన్నవాడిని, మీరు పెద్దవారు, నేను ఏమన్నా తప్పుగా అంటే క్షమించండి, ఆలోచించమని కోరుతున్నానండి. ఆవేదన. ఒక క్రైస్తవుడు లేదా ఒక దళితుడు క్రైస్తవ్యంలోకి పోతే యేసుప్రభుని నమ్ముకుంటే రిజర్వేషన్ తీసేయటం ఏంటండి? నాకేం అర్థం కాదు. యేసుప్రభుని నమ్ముకున్నంతమంది కోట్లు వచ్చి పడతాయా, కుమ్మరిచ్చి పడతాయా? చర్చికి పోతాడు, తన ఆరాధ్య దైవం, తన మనసు మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ వింటున్నాడు. చర్చిలో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ చర్చికి రాగానే మళ్ళీ సమాజంలోనే బతుకుతుండగా ఆ సమాజంలో మనుషులు మళ్ళీ హీనంగానే చూస్తున్నారు. ఆ సమాజంలో బతుకునే వాడు, అరే నువ్వు ఎస్సీ మాదిగానే పిలుతున్నాడు. ఆ చర్చిలో ఉన్న సమాజం ఊరికే మమ్మల్ని మంచివాడిగా చూస్తున్నారు, మంచి వ్యక్తిగా గౌరవంగా చూస్తున్నారు. అది ఆదివారమే జరిగేది కదా. తర్వాత మళ్ళీ యథాప్రకారం అందరిలోనే కలిసి జీవించేది. ఆ అందరు ఎదవలే కదా. ఆ ఎదవలో మళ్ళీ మా కులాన్ని దళితులని సపరేట్ చేసి మాట్లాడేది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. క్రైస్తవంలో పోయినంత మాత్రాన సమాజంలో మనుషులు చూసే
ఆ మాటలు మనుషులు చూపించే ఆ యొక్క ఏదైతే కఠినత్వం ఉందో, అంటరానితనం వారు అంటరాని వాళ్ళు అనేది చూసే ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో బా అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికి అలాగే చూస్తున్నారు. మతం మారినంత మాత్రాన వాళ్ళ బ్రతికే మారలేదు. సమాజంలో అలాగనే చూస్తున్నారని తెలియజేయండి. దీనికోసం పాటుపడండి. దీనికోసం మీరు గలమెత్తండి. ఇద్దరు ఏకమై ఉండండి నేను కోరుతున్నాను. నేను ఏ వర్గాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఏ వర్గాన్ని నేను వ్యతిరేకించట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా అని చెప్తున్నారు. ఎందుకు పోరాడుతున్నారో, దేని మీద పోరాడాలో తెలియలేదు అనేది నాకు ఆవేశం. దీనికోసం ముందు పోరాడండి. మిగతాది ఆ దేవుడి మీద భారం వేయండి. ఆయన ఏం చేయాలో మీకు ఆలోచన చేస్తాను. ఓకే. ఒకవేళ తప్పునే ఉంటే క్షమించండి.